సమావేశం అధ్యక్షులు రెహమాన్ గారికి, అదేవిధంగా పెద్దలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి, చాడ వెంకటరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరూ జర్నలిస్టులందరికీ తెలంగాణ ఉద్యమ తరపున మరియు మరో కురుక్షేత్రం పత్రిక తరపున ఉద్యమ నమస్కారాలు తెలుస్తూ, ఈరోజు జర్నలిజం అనేది నాలుగవ స్తంభం. నాలుగవ స్తంభాన్ని మర్చిపోయి మనం జర్నలిజం ఏ విధంగా తీసుకుపోతామనే ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో సోషల్ మీడియా గురించి ఇంతగానో మాట్లాడాలంటే చిన్న మాట కాదు. ఎందుకంటే నేను స్వయాన గతంలో మూసి పక్షాలన జరిగినప్పుడు అక్కడ ఏదైతే ముఖ్యమంత్రి కుటుంబం వాళ్ళ మహిళల గురించి అంత చెడుగా మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర పోయి నేను మాట్లాడాను. ఎందుకంటే నాది ఆదిలాబాద్ జిల్లా, నాకు గోండి భాష, లంబాడి భాష, మరాఠీ భాష ఇవన్నీ వస్తాయి కాబట్టి నేనే వెళ్ళి మాట్లాడాను. కానీ ఎవరైతే ముఖ్యమంత్రి కుటుంబం గురించి మాట్లాడరు కదా, వాళ్ళు ముందు ఉన్నారు, కానీ వాళ్ళ వెనకాల ఇప్పుడు దాకా ఎవరు మాట్లాడలే. దీని వెనకాల గత ప్రభుత్వం ఉంది. ఇది వాస్తవం, గత ప్రభుత్వం ఉంది. దీనికి మనం ఖండించాలా, దీనికి మనం ఆపాలంటే ఒకటే మార్గం. ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఏ విధంగా అయితే తిట్ల పురాణం చేస్తున్నారో వాళ్ళ మీద మనమే కేసులు పెట్టాలని నేను నా అభిప్రాయం మీకు చెప్తున్నా. ఎందుకంటే అక్కడ నేను స్వయంగా అడిగాను, ఎందుకమ్మా ఈ విధంగా మాట్లాడామంటే 2000 3000 ఇస్తున్నారు సార్ అంటున్నారు. డైరెక్ట్గా 2000 3000 ఇస్తున్నారు. ఎవరైతే బూతులు తిట్టారు కదా వాళ్ళకి ఇల్లు వచ్చినప్పుడు వాళ్ళే సార్ మీకు కాలు మొక్తాం, తప్పైపోయింది, ఇంకోసారి బూతులు తిట్టామని చెప్పారు. అంటే జర్నలిజం ఏ విధంగా ఏ వైపు పోతుంది. నేను ఒక విషయం చెప్తాను, పెద్దలు ఇక్కడ ఉన్నారు కాబట్టి. నేను ఒక జర్నలిస్ట్గా మారడానికి కారణం ఒక చిన్న మాట చెప్తాను. కోదండరామ్ గారు ఇక్కడ ఉన్నారు. గత తెలంగాణ ఉద్యమంలో ఆదిలాబాద్లో కోదండరామ్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు వచ్చారు. ఆ విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు దానికి నేను అడ్డుకున్నా. ఎందుకంటే అది తెలంగాణ తల్లి కాదు, అది కవిత అని అడ్డుకున్నప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో ఉంటూ ఆయనతోటి జేఏసీలో ఉంటూ అడ్డుకున్నా. ఎందుకంటే నేను ప్రశ్నించిన అప్పుడు నా మీద కేసులు జరిగినప్పుడు జర్నలిస్టులు అందరు కలిసి కోర్టులో వాళ్ళ దగ్గర వీడియోస్ సబ్మిట్ చేస్తే నేను బయటికి వచ్చిన. ఆ కేసు కొట్టడం జరిగింది. అప్పుడే అనుకున్న జర్నలిస్టులకు పవర్ ఎంత ఉంది. ఆ రోజు నేను జర్నలిస్ట్ అవుతా అని నేను జర్నలిస్ట్ అయినా ఈరోజు. కానీ ఈ 4వ స్తంభం ఏదైతే మనం చేస్తున్నాం, ఆ 4వ స్తంభం గౌరవాన్ని మనం కాపాడుకోవాలంటే ఈ లుచ్చ ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారు కదా వాళ్ళ మీద మనమే కేసులు పెట్టాలని కోరుతూ, ఏదైతే మీడియా కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని నేను కూడా దానికి ఏకీకూరంగా సాయం చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.